హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనకు ఆవకాయల సీజన్ కదండి. కారంతో మనము ఆవకాయ పెడతాం కదా. కారం లేకుండా నువ్వుల ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని ఉప్పావ అని కూడా అంటారు. నువ్వులతో చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. మనము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము మార్కెట్లోకి వెళ్ళి మామిడికాయలని ఇలా పెద్దగా ఉన్నవి, గువ్వము ఎక్కువగా ఉండి గట్టిగా ఉండే మామిడికాయలని తీసుకోవాలి. దీనికి ఒక గ్లాసు మెజర్మెంట్ తీసుకొని ఒక గ్లాస్ నిండా ఆవపిండిని తీసుకోవాలి. మార్కెట్లో రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, లేదా మనం కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులను వేయించుకొని పొడి చేసి ఉంచుకున్నాం కదా, ఈ పొడిని కూడా ఒక గ్లాస్ వరకు నువ్వుల పొడిని తీసుకోండి. చూడండి, ఈ నువ్వుల పొడిని కూడా ఇందులో వేసుకొని ఉప్పుని మనము బెడలు లేకుండా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని హాఫ్ గ్లాస్ వరకు ఉప్పును తీసుకోవాలి. ఇలా హాఫ్ గ్లాస్ వరకు ఉప్పుని కూడా ఇందులో వేసుకొని ఒక 2 చెంచాల వరకు మంచి పట్టించిన పసుపును వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే జీలకర్ర 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పౌడర్ చేసుకున్న దాన్ని, జీలకర్ర పొడిని, మెంతి పొడిని కూడా వేసుకోవాలి. మెంతి పొడి అయితే పచ్చివే గ్రైండ్ చేసుకొని పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా అన్ని ఉప్పు, నువ్వుల పొడి, పసుపు, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవపిండి అన్నీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నూనెకి 2 గ్లాసుల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలుని వేసుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత జీలకర్రను కూడా వేసుకోండి. మంచిగా కలిపి చల్లారబెట్టుకొని మనము కలిపి ఉంచుకున్నాం కదా, ఈ మిశ్రమంలో ఈ నూనెని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఈ ముక్కలు కట్ చేసి కడిగి తుడిచి పెట్టుకున్న ఆవకాయ ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోండి. ఈ ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది అన్నంకు కానీ, పెరగన్నం కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది. అస్సలు పాడవదండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగుందో. 3 రోజుల పాటు ఇలానే ఉంచి 3 రోజుల తర్వాత జాడీల్లోకి తీసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఎందుకంటే కారం ఉండదు కదా, కడుపు కూడా మండకుండా మనము రోజు తిన్నా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.